అందుకే ఇక్కడ మనకు బిట్ అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది. మనం 1969 ఉద్యమంలో చూసుకున్నట్టయితే మొట్టమొదటిసారిగా ఫ్లాగ్ డే అనేది నిర్వహించుకోవాలనే ఉద్దేశంతోటి ఒకటి రోజును సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అదే జూలై 12. అందుకే తెలంగాణ అంతటా ఫ్లాగ్ డేగా నిర్వహించుకున్నటువంటి 1969లోని రోజు ఏది అని అంటే జూలై 12. 1969 ఉద్యమ కాలంలో ఏ రోజును ఫ్లాగ్ డేగా జరుపుకున్నారు అని అంటే జూలై 12 ఇంపార్టెంట్ అయిపోతుంది. 1969 ఉద్యమ కాలంలో ఏ రోజున చార్మినార్ పైన కూడా తెలంగాణ పతాకం రెపరెపలాడింది అని అంటే అది జూలై 12. ఫ్లాగ్ డేలో భాగంగా చార్మినార్ పైన కూడా జెండా ఎగరేయడం జరిగింది. డేట్ ఇంపార్టెంట్. ఫ్లాగ్ డే అని పెట్టేసి జూలై 12 అని పెట్టుకోండి. చార్మినార్ పైన కూడా తెలంగాణ జెండా అని రాసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ జూలై 16 విషయానికి వచ్చేస్తే తెలంగాణ ఉద్యోగులు సమ్మె విరమించేయడం జరిగింది. దీనికి సంబంధించింది మనం చూసుకున్నాం. జూన్ 10 టైంలో వాళ్ళు సమ్మె కొనసాగించడం జరిగింది. ఎన్జిఓస్ అందరూ అభిప్రాయ భేదాల వల్ల అమోస్ రాజీనామా చేశాడు. జూలై 23న ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగులు కూడా సమ్మె విరమించేసేయడం జరిగింది. ఈ సమ్మె విరమణ తర్వాత మనం చూసుకున్నట్టయితే టెంపరరీ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసేయడం జరిగింది, అణిచివేయడం జరిగింది ఉక్కుపాదంతో గవర్నమెంట్ అనేది. అయితే ఇక్కడ అమోస్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది అని అంటే దీనికంతా కర్త కర్మ క్రియ ఉన్నటువంటి పర్సన్ ఎవరని అంటే కాసు బ్రహ్మానందరెడ్డి. ఈయన రాజకీయం చేసి నిజమైన రాజకీయ నాయకుడు కాబట్టి రాజకీయం చేసి వీళ్ళ మధ్యలో గొడవలు తలెత్తేలాగా చేసి ఉద్యోగుల ఎన్జిఓస్కి సంబంధించి ఉద్యోగుల మధ్య నాయకత్వంలో విభేదాలు తెప్పించగలిగారు. అందులో భాగంగానే అమోస్ రాజీనామా చేసి మనస్తాపం చెంది అమోస్ రాజీనామా చేసి ఉద్యమం నుంచి పక్కకు తప్పుకొని ఆయన పంతాలో ఆయన ఉండిపోవడం జరిగింది. అంటే ఉద్యమంలో కంటిన్యూగా ఉన్నా కూడా ఆయనే అధినాయకత్వానికి అంటే సంఘం ఏర్పాటు చేసింది ఆయనే, ఆ ఎన్జిఓస్కి సంబంధించింది. దానికి అధినాయకత్వానికి రాజీనామా చేసి బయటికి వచ్చేసి సాధారణ ఉద్యోగిగా ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి రావడం జరిగింది. జూలై 23న ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగులు సమ్మె విరమించేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ శ్రీధర్ రెడ్డి అరెస్ట్. ఆగస్టు 3 చాలా కాలం నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డిని పోలీసులు గోషా మహల్లో అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపడం జరిగింది. ఎందుకు ఇంతకుముందు కూడా మనం చూసినట్టయితే పీడీ యాక్ట్ కింద చెన్నారెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపారని అంటే రాజమండ్రి ఎక్కడుంది? ఆంధ్ర ప్రాంతంలో ఉంది. ఓకేనా. ప్రైవేట్గా ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించాలని అంటే వాళ్ళని ఇక్కడ ఉంచితే వాళ్ళకు బలగం అనేది తెలంగాణ ప్రాంతం కాబట్టి ఇక్కడే ఏదన్నా సెంట్రల్ జైల్లో ఉంచితే వాళ్ళకి ఏదో ఒక బలం అనేది అందే ఛాన్స్ ఉంటుందని ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి రాజమండ్రి జైల్లో వేయడం జరిగింది. ఓకే. అందుకే 1969లో ఉద్యమంలో భాగంగా అరెస్ట్ చేసినటువంటి అధినాయకులను ఎక్కడికి ఏ జైల్లో బంధించారు అనే ఛాన్స్ ఉంటుంది. అది రాజమండ్రి జైలు అనేది గుర్తుంచుకోండి. ఓకే. ఆగస్టు 6న మహిళా సత్యాగ్రహాలు జరపడం జరిగింది. మహిళా సత్యాగ్రహాలు 1969 ఉద్యమ కాలంలో ఏ రోజున జరిగాయనంటే ఆగస్టు 6. ఇందులో భాగంగా మనల్ని అడగడానికి స్కోప్ ఉండే బిట్ ఏంటంటే మహిళా సత్యాగ్రహాల్లో భాగంగా సికింద్రాబాద్లో ఇన్ఛార్జిగా తీసుకున్న పర్సన్ ఎవరు ముందు నడిపింది అని అంటే కుమారి గీతాంజలి పిల్లై. అండ్ నెక్స్ట్ చాదర్ఘాట్ వంతెన వద్ద ఇస్లామియా బజార్ ఏరియాలో ఉండేటువంటి చాదర్ఘాట్ వంతెన వద్ద జరిగినటువంటి మహిళా సత్యాగ్రహానికి హెడ్గా ఉన్న పర్సన్ ఎవరు? కుమారి హంసవాణి. అలాగే అబిట్స్ ఏరియాలో నరసమ్మ. ఆ పేర్లు ఇంపార్టెంట్, అవి రాసుకోండి. అలాగే ఆగస్టు 10 వరంగల్లో సత్యాగ్రహం జరిగింది. ఇక్కడ సత్యాగ్రహానికి హెడ్గా ఉంది కాళోజీ నారాయణ. వరంగల్ అంటే నేను చెప్పాను కాళోజీ గారి ముందు పేరు గుర్తు రావాలని. కాళోజీ నారాయణరావు గారు. అలాగే కొల్లూరి చిరంజీవి, ఈయన మెడికల్ స్టూడెంట్. 151వ సెక్షన్ కింద వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేయడం జరిగింది? 151వ సెక్షన్. కొల్లూరి చిరంజీవి వరంగల్లో ఉన్నటువంటి వైద్య విద్యార్థి. అయితే ఈయన తర్వాత కాలంలో ఏమైందంటే ఉద్యమం చల్లబడే వరకు ఈ వృత్తిని ఇలా ఈయన స్టడీ అలాగే ఉండిపోయింది. అలాగే మధ్యలో ఉన్నటువంటి ఉద్యమాన్ని ధారాళంగా కారిపోయినటువంటి ఉద్యమాన్ని చూసి తట్టుకోలేక నక్సలిజం వైపు వెళ్ళిపోవడం జరిగింది. ఎవరు? కొల్లూరి చిరంజీవి. ఈ 1969 ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి చాలా వరకు విద్యార్థులందరూ కూడా ఉద్యమంలో అంతగనం పార్టిసిపేట్ చేసినా కూడా తెలంగాణ రాకపోయే వరకు ఈ రాజకీయాలు అంటే వాళ్ళకు విరక్తి పుట్టి నక్సలిజం వైపు వెళ్ళిపోయి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ట్రై చేసిళ్ళు. ఓకే. అండ్ నెక్స్ట్ ఆగస్టు 14 హైదరాబాద్ జే ఈశ్వరి బాయ్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, డివి సుధాకర్ మొదలైన శాసనసభ్యులను అరెస్ట్ చేయడం జరిగింది. పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన శాసనసభ సభ్యుల సంఖ్య 15కు చేరడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళందరినీ ఒకసారి చూసుకుంటే శాసనసభ సభ్యుల సంఖ్య 15కు చేరడం జరిగింది పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసినటువంటి పర్సన్స్. ఓకే. అండ్ నెక్స్ట్ 1969 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. వివేకవర్ధిని, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. వివేకవర్ధిని కళాశాలలో తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో పెద్ద సభ జరిగింది. జాతీయ పతాకం, తెలంగాణ జెండా ఎగిరేయడం జరిగింది. రెండు కలిపి ఎగిరేశారు. అయితే 1969 ఉద్యమ కాలంలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండా అలాగే తెలంగాణ పతాకం రెండింటిని కలిపి ఎక్కడ ఎగరవేయడం జరిగింది అని అడగడానికి స్కోప్ ఉంటుంది. వివేకవర్ధిని కళాశాల, కోటి ఏరియాలో ఉన్నటువంటి వివేకవర్ధిని కళాశాల.
సమావేశాలు. ఓకే, ఆగస్టు 14న వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. తెల్లారి ఆగస్టు 15న ఈ ముచ్చట జరిగింది. అయితే ఇక్కడ జరిగినటువంటి కళాశాలలో, ఈ వివేకార్థిని కళాశాలలో సభ జరుగుతుంటే ఇక్కడ కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగిందండి. ఇది అమానుషం. స్వతంత్ర దినం రోజే స్వాతంత్రత లేకుండా పోయింది. ఆగస్టు 18 తెలంగాణ ప్రాంతం ఎంపీలు జి వెంకటస్వామి, డాక్టర్ మేల్కోటి వీళ్ళిద్దరు కూడా పార్లమెంటులో ఈ వాళ్ళ గళాన్ని వినిపించడం జరిగింది. జై తెలంగాణ నినాదాలు చేయడం జరిగింది. ఎంతమంది చనిపోయారో తెలపడం జరిగింది. కేంద్రం జోక్యం చేసుకొని ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని గట్టిగా తమ అభిప్రాయాన్ని జి వెంకటస్వామి అలాగే మేల్కోటి గారు తెలియజేయడం జరిగింది. ఇక్కడ తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ ఏరియాలో మాత్రం అసెంబ్లీలో మాట్లాడడానికి తెలంగాణ వారికి అవకాశాన్ని మాత్రం కల్పించలేకపోయారు. ఎందుకంటే కాసు బ్రహ్మానందరెడ్డి ఇక్కడ రాజకీయంగా పలుకుబడి ఉంది కాబట్టి, అదే సెంట్రల్లో అయితే ఇక్కడ ఎంపీలుగా ఉన్నారు కాబట్టి అందరి మాటలు వినాలి కాబట్టి అక్కడ వీళ్ళు గలం వినిపించడానికి స్కోప్ అనేది వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ మరికొన్ని ఆగస్టులో జరిగిన పరిణామాలు చూసుకుంటే 21వ తారీఖు సీఎం రామగుండంలో ఎరువుల కర్మాగారం 60 కోట్లతో ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఎందుకు? ఉద్యమాన్ని చల్లార్చడానికి. ఇక్కడ రామగుండం ఏరియాలో ఎరువుల ఫ్యాక్టరీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ గారి హయాంలో మళ్ళీ అది ముందుకు రావడం జరిగింది. 60 కోట్లతోటి కాసు బ్రహ్మానందరెడ్డి ఉద్యమ కాలంలో పేర్కొన్నాడు. అందుకే ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఆగస్టు 21 రాసుకోండి. కాసు బ్రహ్మానందరెడ్డి రామగుండంలో ఎరువుల కర్మాగారం 60 కోట్లతో ఏర్పాటు చేస్తామని ఆ మాట ఇచ్చాడు. ఎన్ని కోట్లతోటి? ఉద్యమ కాలంలో ఎన్ని కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తా అన్నారంటే 60 కోట్లు. నెక్స్ట్ 23వ తారీఖు చూసుకుంటే ఉద్యమ నాయకుల భార్యలు ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ చెన్నారెడ్డి ఇంకా ప్రముఖులు వాళ్ళ వైఫ్లందరూ కూడా పిఎంను కలిసి ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళి ఆమెను కలిసి శాంతిని ఏంటి మా వాళ్ళను విడుదల చేయాలి, అలాగే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలి అని ఏదన్నా మాట చెప్పండి అని అడిగితే ఆమె శాంతి నెలకొల్పాలి, ఉద్యమం చల్లారాలి, తర్వాత అందరూ కూల్గా ఉన్నప్పుడు మాత్రమే నేను ఏదో ఒక స్టెప్ తీసుకుంటా, అంతవరకు నేను జోక్యం చేసుకోను అని ఇందిర ప్రకటించడం జరిగింది. అండ్ నెక్స్ట్ 28 సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం జరిగింది. చెన్నారెడ్డి మల్లికార్జునులను విడుదల చేయడం జరిగింది. వీళ్ళ అరెస్ట్ చెల్లదు అని బెయిల్ లాగా ఇచ్చేసి విడుదల చేయడం జరిగింది. అంటే ఇక్కడ మీరు పాయింట్అవుట్ చేసుకోవాల్సింది ఏంటి? మల్లికార్జున్. ఇక్కడ ఇంకొకరు ఏంటి? చెన్నారెడ్డి. చెన్నారెడ్డి అంటే రాజకీయం, మల్లికార్జున్ అని అంటే ఎవరు? ఓయూలో ఉన్నటువంటి స్టూడెంట్ లీడర్. ఓకేనా? అంటే ఈ స్టూడెంట్ లీడర్ ఈ చెన్నారెడ్డితో కలిసిపోయి చెన్నారెడ్డి గారితోటే వెంటనే ఉన్నాడు కాబట్టి ఇతను కూడా తర్వాత డెవలప్ అవ్వడం జరిగింది. అంటే స్టూడెంట్ ఇక్కడ రాజకీయ నాయకుని జోక్యాన్ని సమర్థిస్తున్నాడు. ఎవరు? మల్లికార్జున్. అందుకే విభేదాలు వచ్చి మల్లికార్జున్తో విడిపోయి శ్రీధర్ రెడ్డి బయటికి వచ్చేసి పోటీ తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటు చేయడం జరిగింది. వీరిరువురు కలిసే ఇదివరకు అబిడ్స్ చౌరస్తాలో తొలి లాఠీ చార్జ్లో పార్టిసిపేట్ చేసినటువంటి పర్సన్స్ మల్లికార్జున్, శ్రీధర్ రెడ్డి. బట్ తర్వాత చెన్నారెడ్డి రావడాన్ని మల్లికార్జున్ సమర్థించడం వల్ల బయటకు వచ్చేసి పోటీ తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటు చేసి ఒక ఊపాడు 1969లో అతను శ్రీధర్ రెడ్డి. అండ్ నెక్స్ట్ 1969 సెప్టెంబర్లో ఈ నెల నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నెమ్మదించింది, తగ్గిపోయింది, చల్లారింది. సెప్టెంబర్ 9 ముల్కీ నిబంధనలకి అవకాశం లేదు, రాజ్యాంగ సవరణకి కూడా వీలు పడదని వాంచు కమిటీ కేంద్రంకు నియమించింది. ఏంటిది తెలియజేయడం జరిగింది. కేంద్రం నియమించినటువంటి వాంచు కమిటీ గురించి మనం చెప్పుకున్నాం. ముల్కీ నిబంధనలను కొనసాగించడానికి రాజ్యాంగ సవరణ విషయంలో తగిన సూచనలు చేయమని కేంద్ర ప్రభుత్వం 1969లో వాంచు కమిటీని నియమించింది. ఈ కమిటీ అధ్యక్షుడు కేఎన్ వాంచు. ఓకేనా? అందుకే ఇంకా ఇతర సభ్యులు చూసుకున్నట్టయితే నిరెండే, ఎంపీ సెతల్ వాళ్ళు ఇద్దరు ఉండడం జరిగింది. అయితే ఈ కమిటీ వాంచు కమిటీ దేనికి? ఇక్కడ మనల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ ఉంటుంది. 1969 ముల్కీ ఉద్యమంలో భాగంగా ముల్కీ నిబంధనలకు అవకాశం ఉందా, రాజ్యాంగ సవరణకు అవకాశం ఉందా అని పాయింట్ ఆఫ్ వ్యూలో సెంట్రల్ గవర్నమెంట్ నియమించినటువంటి కమిటీ ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఆప్షన్స్లో కుమార్ లలిత్ కమిటీ, జస్టిస్ భార్గవ కమిటీ, వాంచు కమిటీ అని ఉంటుంది. వాంచు కమిటీ. అందుకే వీటి నేపథ్యాలు కూడా మనకు తెలిసి ఉండాలి. సెప్టెంబర్ 17 మల్లికార్జున్ నెలాఖరులోగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకపోతే ప్రజా విప్లవం తెస్తాం, పోటీ ప్రభుత్వం తెస్తామని హెచ్చరించడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే సెప్టెంబర్ 23న తెలంగాణ ప్రజా సమితి విద్యార్థి కార్యాచరణ సమితి ఒక ప్రకటన చేసింది. అది ఉమ్మడి ప్రకటన చేసింది. తెలంగాణ ప్రజా సమితి అంటే చెన్నారెడ్డి, ఇక విద్యార్థి కార్యాచరణ సమితి అని అంటేనేమో మల్లికార్జున్. విద్యార్థులు తరగతులకు హాజరుగాండి, ఉద్యమం కొనసాగుతుంది అని పిలుపునివ్వడం జరిగింది. విద్యార్థులు తరగతులకు హాజరుగాండి చల్లార్చేసిండు. చెన్నారెడ్డి ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చేసిండో ఉద్యమాన్ని మొత్తం నీరుగార్చేసిండు అని చెప్పుకోవచ్చు. ఈ ప్రకటన పైన చెన్నారెడ్డి, మల్లికార్జునులు సంతకం చేసిండు. ఈ విద్యార్థులు వ్యతిరేకత గమనించిన మల్లికార్జున్ మళ్ళీ ఏం చేసిండు? ఉద్యమం చల్లార్చాలనే ఉద్దేశంతో నువ్వు స్కూళ్ళలో పో అంటాను, కాలేజీలలో పో అంటాను, నువ్వు లీడర్ ఏంది అన్నట్టుగా విద్యార్థులు మాట్లాడుకుంటా అంటే ఇది గమనించిన మల్లికార్జున్ వారంలో శనివారం ఒక్క రోజును ఉద్యమానికి కేటాయిద్దామని అన్నాడు. అంటే ఇప్పుడు వారంలో ఏ రోజును
ఉద్యమానికి కేటాయిస్తామని చివరి దశలో మల్లికార్జున చెప్పడం జరిగింది శనివారం. ఓకే, అండ్ నెక్స్ట్ అక్టోబర్లో జరిగినటువంటి సిచ్యువేషన్స్. అక్టోబర్ 10న కేంద్రం నిర్లక్ష్యానికి నిరసనగా సికింద్రాబాద్లోని గాంధీ విగ్రహం వద్ద మల్లికార్జున నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. అలాగే 23న తెలంగాణ విమోచన సమితి అధ్యక్షుడు కె నరసింహారెడ్డి వరంగల్ జిల్లాలో పన్నుల నిరాకరణ ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ 1969 చివరి భాగం చూసుకున్నట్టయితే నవంబర్ 27న చెన్నారెడ్డి ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నామని ప్రకటన చేయడం జరిగింది. ఇది మనకు కీ రోల్ ప్లే చేసే పాయింట్. ఏం చేసిండు, ముందేమో స్కూళ్ళకు కాలేజీలకు స్టూడెంట్స్ని అందరినీ పంపించేసిండు. అంతకుముందే ఉద్యోగులు వీళ్ళు ఎన్జిఓస్ అందరూ కూడా దాంట్లో నుంచి డ్రాప్ అయిపోయి మళ్ళీ జాబులలో జాయిన్ అయిపోయారు. అటు ఉద్యోగులు జాబులలో పోతారు, స్టూడెంట్స్ చక్కగా స్కూల్లో పోతారు. ఈ 1969 ఉద్యమ కాలంలో విద్యార్థులు 1 సంవత్సరం కోల్పోవడం జరిగింది. అంటే మళ్ళీ 1 ఇయర్ చదవాలండి, ఫ్రెష్గా చదవడం జరిగిందండి పాపం. ఓకేనా, 6 నెలల దాకా సీరియల్గా స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, ఏం లేవు. నవంబర్ 27 చెన్నారెడ్డి ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నానని ప్రకటన చేశాడు. 1969 ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నానని చెన్నారెడ్డి ఎప్పుడు ప్రకటన చేశాడు? నవంబర్ 27. అందరూ విద్యార్థులు ఏదైతే అనుకున్నారో అదే జరిగింది. రాజకీయ నాయకుల జోక్యం వద్దని శ్రీధర్ రెడ్డి ఎంత గట్టిగా చెప్పిండో అదే జరిగింది. ఇక్కడ కూడా చెన్నారెడ్డి కూడా ఉద్యమాన్ని నీరుగార్చేసిండు. ఓకే, డిసెంబర్ 26న చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షునిగా మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నికైండు. డిసెంబర్ 29న విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితికి మల్లికార్జున్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైండు. ఓకే, అండ్ నెక్స్ట్ 1971 పార్లమెంట్ ఎన్నికలు. తెలంగాణ ప్రజా సమితి తెలంగాణలోని 14 స్థానాలకు పోటీ చేసింది. 14 స్థానాలు ఉంటే 14 స్థానాలు పోటీ చేసింది. 10 స్థానాలలో గెలుపొందడం జరిగింది. ఇదే ఎన్నికలలో అయితే మెజారిటీ వచ్చింది కదా, దాదాపు 50% ఓట్స్ దాకా మళ్ళీ తెలంగాణ ప్రజా సమితికి తెలంగాణ ఏరియాలో పడడం జరిగింది. ఇదే ఎన్నికలలో ఇందిరా దేశం మొత్తం మీద మెజారిటీ స్థానాలు పొందిందండి. అయితే ఇప్పుడు ఇందిరా గవర్నమెంట్ను ఇరుకాటంలో పెట్టేసి మాకు తెలంగాణ కావాలని వీళ్ళు ముందుకు తెద్దామని అనుకున్నారు, ప్రకటన ఒకటి. కానీ ఇందిరాగాంధీ ఇదే ఎన్నికలలో దేశం మొత్తం మీద చాలా మెజారిటీతో గెలుపొందడం వల్ల వీళ్ళని పట్టించుకోలేదు. ఇక చేసేది ఏం లేక చెన్నారెడ్డి ఏం చేసిండు, ఆమె పిలిపించి మాట్లాడినందుకు తెలంగాణ రక్షణలను హామీ ఇస్తే చాలు, మాకు ఆ తెలంగాణ రక్షణలన్నా ప్రాపర్గా అప్లై చేయండి. ఆ స్టార్టింగ్ నుంచి చెన్నారెడ్డి ఏమన్నాడు, తెలంగాణ రక్షణలు ఇస్తే చాలు అన్నట్టుగానే కదా శ్రీధర్ రెడ్డిని పిలిపించి కూడా మాట్లాడింది. అదే ఇక్కడ కూడా చేసిండు. ఇందిరాతోటి సమావేశం జరిగిన తర్వాత రక్షణలు ఇస్తే మాకు ఓకే అని అంటే ఇందిరా ఇస్తానంది. అందులో భాగంగా ఈ తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్లో కలిపేయడం జరిగింది. అయితే ఇది 1969లో ముందుండి నడిపిన రాజకీయ పార్టీ ఏంటి? ప్రజాసమితి, తెలంగాణ ప్రజాసమితి. అలాగే ఈ మలిదశ ఉద్యమంలో ముందుండి నడిపిన పార్టీ ఏంటి? టీఆర్ఎస్. సీక్వెన్స్ గుర్తుంచుకోండి. అప్పుడు హెడ్ ఉన్నటువంటి పార్టీ ఏంటి? కాంగ్రెస్. అధిష్టానంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెసే, రాష్ట్రంలో ఉన్న పార్టీ కాంగ్రెసే. మలిదశ ఉద్యమంలో అధిష్టానంలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నది ఏంటి? కాంగ్రెసే. మరి ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నది ఏంటండి? అప్పుడు కాంగ్రెసేనండి. ఓకేనా? అయితే ఇక్కడ ఏమన్నారు, కాంగ్రెస్లో మీరు తీసుకొచ్చి ప్రజాసమితిని కలిపేయాలని ఇందిరాగాంధీ అన్నది, తీసుకుపోయి కలిపేసింది. మరి టీఆర్ఎస్ను కూడా సోనియా గాంధీ కలపాలని అన్నది. కానీ తెలివైనటువంటి కేసీఆర్ గారు, అలాగే ఆయన బిడ్డలు, అలాగే పునాదులుగా ఉన్నటువంటి పార్టీ నాయకులు కలవనీయకుండా ఆపేయడం జరిగింది. ఓకేనా? లేదు అని అంటే ఇదే సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవ్వు. ఎప్పుడైనా చూడండి, చరిత్ర అనేది రిపీట్ అయితేనే ఉంటుంది. ఓకే, ఇలా ఉద్యమం నీరుగారిపోయింది. ఈ అష్టసూత్రాలతో ప్రజలు సంతృప్తి చెందకపోవడంతో మళ్ళీ పంచసూత్ర పథకాలను ప్రకటించేసింది. ఎవరు పంచసూత్ర ప్రకటనలను ఎవరు? ఇందిరాగాంధీ. అంటే ఇప్పుడు మనకు సీక్వెల్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ ఏమొచ్చినాయి? అష్టసూత్ర పథకాలు వచ్చినాయి. 1969 ఉద్యమ కాలంలో అష్టసూత్ర పథకాలు ఫస్ట్ రావడం జరిగింది. ఏ డేట్ అనేది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ మరి పంచసూత్ర పథకాలకు డేట్ అంతగా ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు అనేది ఇంపార్టెంట్ కాదు. పంచసూత్ర పథకాలు సెకండ్ రావడం జరిగినాయి. ఈ పాయింట్ మర్చిపోకండి. పంచసూత్ర పథకాలు ఎప్పుడు వచ్చినాయండి? సెకండ్ రావడం జరిగింది. పాయింట్ అసలే మర్చిపోకండి. మరి థర్డ్గా వచ్చేసినటువంటి పథకాలు ఏమైతే ఉంటాయో అవి ఏంటి అని అంటే 6 సూత్రాల పథకం. ఈ అష్టసూత్ర పథకం, పంచసూత్ర పథకాలు ఈ 1969 ఉద్యమ కాలంలో రావడం జరిగింది. మరి 6 సూత్రాల పథకం ఎప్పుడు వచ్చిందంటే జై ఆంధ్ర ఉద్యమంలో భాగంగా వచ్చింది. ఓకేనా? జై ఆంధ్ర ఉద్యమం గురించి మనం నెక్స్ట్ క్లాసెస్లో చూసుకుంటూ ఉంటాం. ఇక్కడ అష్ట అనేది 8ది ముందు వచ్చింది, తర్వాత లాస్ట్లో 6 వచ్చింది, తర్వాత ఈ రెండింటి మధ్యలో 5 వచ్చిందండి. అయితే ఫ్లో అనేది మనకు ఉన్నటువంటి సూత్ర పథకాలు ఏవైతే ఉన్నాయో ఉద్యమ కాలంలో మనకు ఉన్నటువంటివి మొత్తం 3 అండి. అవి 6 సూత్రాలు, 5 సూత్రాలు, 8 సూత్రాలు. కింద నుంచి ఫ్లో అనేది మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. 6 తర్వాత 5 తర్వాత 8. మధ్యలో ఏముంది? మీడియంగా 5 ఉంది. ఫస్ట్ ఇచ్చింది పెద్దది 8, లాస్ట్లో ఇచ్చింది 5 తర్వాత 6. ఓకేనా? 8, 5 తర్వాత 6 ఫ్లో గుర్తుంచుకోండి. ఫస్ట్ 8 ఇచ్చింది, తర్వాత 5 తర్వాత 6 ఇచ్చింది. ఓకేనా? ఈ సూత్రాలని, ఈ 8, 5 పథకాలు ఏమో 1969లో రావడం జరిగింది సూత్రాలు. 6 సూత్రాల పథకం జై ఆంధ్ర ఉద్యమంలో భాగంగా రావడం జరిగింది. ఓకే,
ఈ 6 సూత్రాల పథకానికి సంబంధించినటువంటి స్లైడ్స్ ఇవి. ముల్కీ నియమాలు తెలంగాణ ప్రాంతంలో నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు తహసీల్దార్, అసిస్టెంట్ సర్జన్, జూనియర్ ఇంజనీర్ పదవులకి వర్తిస్తాయి. సచివాలయం శాఖాధిపతుల కార్యాలయాలు మిగతా ఉమ్మడి కార్యాలయాల్లో ప్రతి 3 ఉద్యోగాల్లో ఉద్యోగానికి కూడా వర్తిస్తాయని. అంటే ముల్కీ ఉద్యమాలకు సంబంధించి ఒక ప్రకటన అనేది రావడం జరిగింది. నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకి వర్తిస్తాయని ఆమె నొక్కి వక్కా నుంచి ఫస్ట్ పాయింట్ చెప్పడం జరిగింది. రెండో పాయింట్ చూసుకుంటే ఈ రక్షణలో రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలో 1977 వరకు, మిగతా జిల్లాలలో 1980 వరకు అమల్లో ఉంటాయని అన్నారు. అంటే ఆ తర్వాత ముల్కీ నిబంధనలు అమల్లోకి వస్తాయన్నట్ట ఆమె ఇచ్చినటువంటి ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో రావు అని అన్నట్టు. ఇది కూడా మనకు హర్షణీయంగా ఉందా? ఇది కూడా హర్షణీయంగా లేదు. అంటే తర్వాత ముల్కీ చెల్లదన్నట్టే కదా, తర్వాత వచ్చే జనరేషన్కి ఇది పనిచేయదన్నట్టే కదా. అండ్ నెక్స్ట్ థర్డ్ చూసుకున్నట్టయితే ఉభయ ప్రాంతాలలో ఉద్యోగులను తగు ప్రమోషన్లో అవకాశాలు కల్పించేందుకు వివిధ ఉద్యోగాలను మొదటి లేదా రెండో గెజిటెడ్ స్థాయి వరకు ప్రాంతీకరణ చేయడం జరుగుతుంది. ఈ సూత్రాలు ఏవి ఆల్ ఇండియా సర్వీసెస్కు వర్తించవు. అంటే ఇవి ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు మాత్రమే, ఆ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తాయని చెప్పడం జరిగిందండి. ఓకే. అండ్ నాలుగోది చూసుకున్నట్టయితే సాంకేతిక వృత్తిపరమైన టెక్నికల్ స్టడీస్ ఏవైతే ఉంటాయో విద్యాలయాలతో సహా నగరంలోని అన్ని విద్యాలయాల్లో ప్రస్తుతం తెలంగాణ ప్రాంత విద్యార్థులకు లభించే స్థానాల కంటే అదనంగా కొన్ని స్థానాలను సృష్టిస్తామని చెప్పడం జరిగింది. కొత్తగా సృష్టించిన స్థానాలు బేషరతుగా ఏ ప్రాంతం వారైనా పొందొచ్చు. అంటే ఇప్పుడు 100 సీట్లు ఉన్నాయనుకోండి, ఇంకో 10 సీట్లు పెంచుతాం తెలంగాణ ఏరియాలలో. ఈ 10 సీట్లకు తెలంగాణ వాడు పోటీ పడవచ్చు, ఆంధ్ర వాడు కూడా పోటీ పడవచ్చు. ఇక ఆమె ఇచ్చేందుకు. నెక్స్ట్ ఐదోది ఈ పంచసూత్రాలలో జంట నగరాలలో ఆంధ్ర, తెలంగాణ 2 ప్రాంతాలకు చెందిన ఉమ్మడి పోలీస్ బలగాలు ఉంటాయి. అంటే ఇప్పుడు అంతవరకు చూసుకున్నట్టయితే ఏపీ ఈ ఉద్యమ కాలంలో 1969 ఉద్యమ కాలంలో ఆంధ్ర నుంచి పోలీస్ బలగాలను దింపేసి ఇక్కడనే మోహరించడం జరిగింది. ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డి. తెలంగాణ వాళ్ళు ఈ మిగతా జిల్లాలలో ఉన్నారు. అయితే తెలంగాణ వాడిని హైదరాబాద్ పిలిపించి ఈ ఉద్యమాన్ని చల్లార్చడానికి కొట్టమనంటే మనోనికి మనసొస్తా? 100 మందిలో కనీసం 5గురు అన్న కొట్టకుండా ఉంటారనే ఛాన్స్ తోటి ఆయన ఆంధ్ర నుంచి దింపడం జరిగింది పోలీస్ బలగాలను ఎక్కువగా. అయితే త్రూ అవుట్ ఇండియా నుంచి కూడా పోలీస్ బలగాలు ఇక్కడికి వచ్చి ఆంధ్రాలో మిలిటరీ పాలనను కల్పించినట్టుగా మనకు అవపడ్డట్టు సిచ్యువేషన్ 1969లో కనబడుతూ ఉంటుంది అండి. ఓకేనా. దీనికి సంబంధించిన వివరాలు రూపొందించిన తర్వాత అందుకు అవసరమైన శాసనం అంటే చట్టం చేస్తానని ఇందిరా మాట ఇవ్వడం జరిగింది. కొత్త సీఎం పివి ఇక్కడితోటి మనకు 1969 ఉద్యమం అనేది పూర్తిగా జల్లారిందని చెప్పుకోవచ్చు. ఓకే. 1971 సెప్టెంబర్లో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశంతో కాసు బ్రహ్మానందరెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసేసిండు. ఈ అక్రమాలన్నీ కూడా దాదాపు 375 మంది చావుకు కారణమైనటువంటి పర్సన్ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి. 1971 సెప్టెంబర్ 30న పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ సీఎంగా నియమించబడ్డాడు. సీఎంగా ఎంపికైన తొలి తెలంగాణ వ్యక్తి, ఆంధ్రప్రదేశ్కు సీఎంగా ఎన్నికైనటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా ఎన్నికైనటువంటి తొలి తెలంగాణ వ్యక్తి ఎవరు? జిఎస్ బిట్లో అడిగే ఛాన్స్ ఉండే బిట్టు పివి నరసింహారావు గారు. ఓకేనా. ఎప్పుడు ఎన్నికయ్యారు? 1971 సెప్టెంబర్ 30న ఎన్నికవడం జరిగిందండి. మరి నేను ఎన్నిక చేయాల్సిన అవసరం ఏముంది అని అంటే ఉద్యమాన్ని చల్లార్చాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ ఈ పథకం అప్లై చేసి బ్రహ్మానందరెడ్డిని దింపేసి పివి నరసింహారావును పెట్టడం జరిగిందండి. అనుకున్నట్టుగానే ఒక తెలంగాణ వ్యక్తిని పెట్టడం వల్ల మన వాళ్ళందరూ కూడా కూల్ అయిపోయిండ్రు. మరి ఇక్కడ ఆంధ్ర పర్సన్స్ ఈయనను సీఎంగా పెడితే ఎందుకు ఏమని లేదు సార్ అని అంటే, అంతవరకు కూడా ఈయన ఎవరి దగ్గర మంత్రిత్వ శాఖలో మంత్రిగా ఉండేది అని అంటే కాసు బ్రహ్మానంద రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసిండు. అలాగే ఈయన ఒక రకంగా చెప్పాలని అంటే విశాలాంధ్ర దృక్పథానికి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి. ప్రత్యేక తెలంగాణ అనే గొడవలల్లో మనకి ఎక్కడన్నా అవపడ్డా అండి? స్టార్టింగ్ నుంచి చూసుకున్నాం మనం ఈ ఉద్యమ చరిత్రలో మనకు ఎక్కడన్నా పివి నరసింహారావు గురించి రావడం జరిగిందా? లేదు. కూల్గా పక్కకున్నటువంటి పర్సన్. అందుకే ఈయన కూల్గా పక్కకున్నాడు కాబట్టి మళ్ళీ ఏం వాళ్ళ ప్రాంతానికి అన్నట్టుగా చేయకుండా మనతోటి కూడా సమానంగా ఉంటాడు, మనకు కావాల్సిన అన్ని చేస్తాడని ఆంధ్ర వాళ్ళు నమ్మడం జరిగింది. బట్ అయినా కూడా తెలంగాణ పర్సన్ కాబట్టి తెలంగాణకి ఎంతో కొంత మంచి చేసి తర్వాత ఆంధ్ర వాళ్ళ కోపానికి కూడా గురైపోయిండు తర్వాత సీఎంగా కొనసాగిన రోజులలో. ఓకే. ఇది మనం చూసుకున్నట్టయితే 1969 కాలంలో ఉన్నటువంటి జయ తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి తొలి దశకి పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకోవాల్సినటువంటి స్టడీ. మీరు కనుక న్యూ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ను వీలైనంత ఎక్కువ మంది పూర్ స్టూడెంట్స్కి లేదా ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యేటువంటి పర్సన్స్కి షేర్ చేసి వాళ్ళ నాలెడ్జ్ పెంచుకోవడానికి అలాగే ఛానల్ ఎదుగుదలకు కూడా సహాయపడండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.